ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలపై పొంతనలేని సమాధానాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే చాయ్ తాగేసిన సమయంలో పరిష్కరిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడుస్తున్నప్పటికీ ఇంతవరకు చాయ్ తాగడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీని సీఎం గ్యారంటీని అన్నకొండ హామీని సీఎం గ్యారంటీని ప్రభుత్వం యొక్క హామీని గ్యారంటీని కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీని అసెంబ్లీలో మాట్లాడేటువంటి ప్రతి మాటని చర్చకు పెట్టినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు సహకరిస్తలేదని చెప్తారు. మరి ముఖ్యమంత్రి కుర్చీ కొరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఎట్లా మీకు తెలియదా? ఏ చెట్టు కింద వెళ్ళినా కూడా మాట ఇచ్చారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పారు కదా, మా అధికారం రావడమే ఆనందం అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాటనే అన్నారు కదా. ఈ రోజు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాట ఇచ్చారు, ఈ జిల్లా ఇన్ఛార్జి వచ్చి సీతక్క కూడా మాట ఇచ్చారు. క్యాబినెట్ లో ముఖ్యమైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చి మాట ఇచ్చారు. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా మాట ఇచ్చారు. మరి ఇంతమంది మాట ఇచ్చిన తర్వాత మాట తప్పతందుకు ఈ ప్రభుత్వానికి మనసు ఎట్లా వస్తున్నదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నుంచి పాయల్ శంకర్ కూడా మా సహచార ఉద్యోగి అని మీరు భావించండి. మీ హక్కుల కొరకు, మీ న్యాయమైన డిమాండ్ల కొరకు నేను ఇక్కడనే కాదు, నేను మొన్ననే శాసనసభలో అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసిన. అసెంబ్లీలో మాట్లాడేటువంటి ప్రతి మాటని